ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. పీజీ వైద్య విద్య సీట్ల భర్తీలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ కోటాలోని 85% సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా సుమారు 400 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కే అవకాశం ఉంది. నేడో రేపో ఇందుకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉండగా సర్కారు నిర్ణయంపై జూనియర్ వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీజీ వైద్య విద్యా మేనేజ్మెంట్ సీట్ల కేటాయింపుపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% స్థానికులకు కేటాయించాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ఆ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకి విన్నవించారు. మేనేజ్మెంట్ కోటాలో 85% సీట్లు స్థానికులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో విడుదల చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. నేడో రేపో జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటా సీట్లని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. కొత్త నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు మేనేజ్మెంట్ కోటా కింద అదనంగా 318 సీట్లు దక్కనున్నాయి. మరో 15% అంటే 56 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. రాష్ట్రంలో మొత్తం 31 పీజీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ, 19 ప్రైవేటు కళాశాలలు. ప్రభుత్వ కాలేజీల్లో 1472, ప్రైవేట్లో 1511 కలిపి 2983 సీట్లు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ కాలేజీల్లోని 50% సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లోని మిగతా 50, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని మిగతా 50% అంటే 741 పీజీ మెడికల్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. అయితే వాటిలో 374 సీట్లు మేనేజ్మెంట్ కోటా 1 కిందకి వస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ మొత్తం సీట్లలో 85% సీట్లు రాష్ట్ర విద్యార్థులతోనే మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే 318 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి. కేవలం 56 సీట్లను మాత్రమే ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉంటుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. వైద్య విద్యా పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన జీవో నేడో రేపో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిజూడా హర్షం వ్యక్తం చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.